హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పావన. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా హను గారి బర్త్డే వ్లాగ్. సో మా హనుకి ఇప్పుడు 2 కంప్లీట్ అయ్యి 3 ఎంటర్ అయ్యాడు. సో వాడి బర్త్డే వచ్చి June 30th జరిగింది. సో మాకు ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అలా అన్నీ జరిగాయి. బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. అవన్నీ ఈరోజు వ్లాగ్లో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. చదివేవాళ్ళ ఏంది హను అది చదువుతున్నాడు కదా చూసి చెప్తున్నాడు కదా. టైగర్. సో ఇప్పుడైతే మేము షాపింగ్ అని వచ్చామన్నమాట. సో 1 వీక్ ముందు డ్రెస్సెస్ కొందామని షాపింగ్కి అయితే వచ్చాము. స్లవ్లో మాల్ ఉంది. మాకు ఆ మాల్ అంతగా నచ్చదు. సో అందుకని స్లవ్ దగ్గరే రీడింగ్ ఉంది 25 minutes డిస్టెన్స్లో. సో అక్కడ మాల్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే నెక్స్ట్కి వెళ్తున్నాం మా హను బర్త్డేకి డ్రెస్సెస్ కొందామని. ఇది వచ్చి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ షాప్ అనమాట. మాల్లో చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్కి వచ్చాము హనుకి డ్రెస్సెస్ కొనడానికి. ఫస్ట్ షాపింగ్ డ్రెస్సెస్తో స్టార్ట్ చేసాము. ఆల్రెడీ నేనైతే డ్రెస్సెస్ కొన్నాను. మళ్ళీ స్టిల్ మా చంటి కొనాలనేసి అన్నాడు. అందుకని మళ్ళీ వచ్చాము. సో ఇప్పుడు ఆ డ్రెస్సెస్ కొనేసి ఇంకా ఇక్కడ ఒక HMV అని ఒక షాప్ ఉంటుందన్నమాట. ఇది మొత్తము వీడియో గేమింగ్కి సంబంధించి అండ్ మూవీస్ మ్యూజిక్కి సంబంధించిన క్యాసెట్స్ ఇలా ఏదైనా స్ట్రేంజర్ థింగ్స్ ఇలాంటి కార్టూన్ కాదు కొంచెం సిరీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సీరియల్స్ ఇంగ్లీష్వి అలాంటి రిలేటెడ్ స్టఫ్ అంతా దొరికే షాప్ అనమాట. ఇంకా ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్కి ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావాల్సినవి అలాంటివన్నీ మేము వెళ్ళినప్పుడు ఇలా బ్యాండ్ లాగా ఊరికే పర్ఫామ్ చేస్తూ ఉన్నాము. సో మేము ఇంకా మొత్తం మాకు ఎక్స్బాక్స్ ఉంది కదా, మా చంటి ఏమంటే బాహు ఎక్స్బాక్స్కి ఏమైనా కంట్రోలర్ ఏదన్నా తీద్దాము ఇంకొక కంట్రోలర్ అన్నట్లు ఊరికే అలా చూస్తూ ఉన్నాడనమాట. ఏదైనా సిడీస్ కానీ ఏమైనా ఎక్స్ట్రా గేమ్స్ ఏదైనా దొరుకుతాయా అన్నట్లు ఊరికే కొంచెంసేపు అలా తిరిగాము. బుక్స్ కూడా దొరుకుతాయి. సమ్ మ్యాగజైన్ బుక్స్ కానీ స్టోరీ బుక్స్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది అనమాట ఈ HMV షాప్లో. సరే కొంచెంసేపు అలా తిరిగేసి ఇప్పుడైతే మళ్ళీ ఇంకో షాప్కి అయితే వెళ్తున్నాం. ఈ లోపల మా హనుగాడు స్లెప్ట్. ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అంటే సాటర్డే అనమాట. ఇది సాటర్డే వెళ్ళాము. మా బాహు రానన్నాడు. సో వాడిని ఇంట్లో పెట్టేసి ఇంకా మేము ముగ్గురమే వచ్చాము. ఇంకా ఇక్కడ వచ్చి ఇది వచ్చి టౌన్ సెంటర్. రీడింగ్లో టౌన్ సెంటర్ ఇవన్నీ లండన్ జోన్ కిందకే వస్తాయి. స్లావ్ రీడింగ్ ఇవన్నీ హాన్స్లో ఇవన్నీ కూడా లండన్ జోన్ కిందకే వస్తాయి. ఇది టౌన్ సెంటర్ అనమాట. సాటర్డే కదా వీకెండ్ అండ్ సమ్మర్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో కాబట్టి ఇట్లాంటి పర్ఫార్మెన్స్లు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట టౌన్ సెంటర్లో. సమ్ మ్యూజిక్స్ కొన్ని అలా ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని పర్ఫార్మెన్సెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళు ఎంతసేపుకి జరగాలేందో అని చెప్తానే ఉన్నాడు. అవ్వట్లేదు ఇంకా మాకు టైం అవుతుంది బాహు ఒక్కడే ఉన్నాడనేసి ఇంకా మేమైతే ఇప్పుడు ప్రైమార్క్ వెళ్తున్నాము. మాల్ నుంచి బయట వచ్చినాక ప్రైమార్క్ చాలా చాలా పెద్ద షాప్స్ ఉన్నాయి. స్లవ్లో మాకు చిన్నగానే ఉన్నాయి షాప్స్ అన్నీ. పెద్దగా ఉంది కానీ మాకు ఎందుకు అక్కడ పోవాలని అంత ఇంట్రెస్ట్ రాలే, బికాస్ కలెక్షన్స్ తక్కువ. సో ఇక్కడ బాగా మంచిగా కలెక్షన్స్ ఉంటాయి. సో ఇంకా ప్రైమార్క్లో కూడా షాపింగ్ చేసాము. హనుకు కొంచెం షాపింగ్ చేసాం అండ్ బాహు కూడా ఆబ్వియస్లీ చేయాలి కదా, ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి చేస్తాం కదా, వాడికి బర్త్డే అయినా వీడికి బర్త్డే అయినా. సో హనుకు చేసాము ఇంకా బాహు కూడా చేసాము కొంచెం షాపింగ్. సో అలా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదే అనమాట మాల్, ద ఒరాకల్ మాల్. సో ఇంకా షాపింగ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. లోపలే అన్ని ఇక్కడ ఈ డోనట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మీనియన్ డోనట్స్. వీళ్ళు ఏమంటే ఒక్కొక్క వీక్ మేము వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్లో ఉంటుంది. ఈసారి అన్ని మీనియన్ డోనట్సే ఉన్నాయన్నమాట. మా హనుగాడికి పీజియన్స్ పిచ్చి పాపం నిద్రపోతూ ఉన్నాడు. సో ఇంకా ఇప్పుడు ప్రైమార్క్ కంప్లీట్ చేసి ఇంకా షాపింగ్ మాల్లోనే పార్క్ చేసి ఉన్నాము. కార్ తీసుకోవడానికి వస్తున్నాము. ఇది వచ్చి బూట్స్ మొత్తం ఫార్మసీ అనమాట. మనలాగా మెడికల్ షాప్స్ సపరేట్గా అన్నట్లు ఉండవు అనమాట. ఏది కావాలన్నా ఈ బూట్స్ ఈ పెద్ద దాంట్లో మనకు అది ఒక పెద్ద సూపర్ మార్కెట్ కైండ్ ఉంటుంది. దీంట్లోనే దొరికిపోతాయి అన్నీ. చిన్న చిన్న ఫార్మసీలు ఉంటాయి బట్ ఇది మెయిన్ బిగ్ అనమాట. సో మనలాగా అయితే ఉండదు. ఫార్మసీలు కూడా అవి ఎట్లా ఉంటాయంటే సూపర్ మార్కెట్స్ లాగే ఉంటాయి ఇక్కడ. సో ఇంకా ఇక్కడ వచ్చి 5 Guysకి వచ్చాము. ఆఫ్టర్నూన్ లంచ్ టైము.
సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ సాటర్డే కదా నాన్ వెజ్ తినాం. సో ఇక్కడ 5 గైస్లో మసాలా ఫ్రైస్ అయితే సూపర్ ఉంటుంది అండ్ చాలా క్వాంటిటీ ఎక్కువ వేసారనమాట, చాలా హెవీ అవుతుంది. సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఇంకా మైనీస్ అవన్నీ తీసుకొని నేను ఒక మిల్క్ షేక్ తీసుకున్నా, చాక్లెట్ మిల్క్ షేక్. అప్పటికే మా హనుగాడు నిద్ర లేసేసాడనమాట. నా ఫేవరెట్ అనమాట, ఎక్కడ ఏమైనా చాక్లెట్ మిల్క్ షేక్ అయితే తీసుకునేస్తా. అట్లా జస్ట్ ఒక సిప్ తీసుకున్నాను, మా హనుగాడు స్వాహ. Did you like it? Car park level 1. Holyrood car park, management suite. Yummy? Mobility. సో ఇంకా అక్కడ పార్కింగ్ పే ఉంటుందన్నమాట. సో అది పే చేసి కిందకి పార్కింగ్కి అయితే వచ్చాం. మా హనుకి పీజియన్స్ పిచ్ అని చెప్పా కదా, సో ఇక్కడ పీజియన్స్ చూసి దిగేశాడు. బాయ్ చెప్పేసి సే బాయ్ హను, సే బాయ్. సో అలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా వీకెండ్ సాటర్డే కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకునేది ఉండింది, అందుకే ఆజ్దాక్ అయితే వచ్చాము. సో ఇంకా ఆజ్దాక్ వచ్చి ఆడ రెగ్యులర్ ఐటమ్స్ షాపింగ్ చేసి 6-7 అయిపోయింది. ఇంకైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇది వచ్చి నెక్స్ట్ డే సండే. ఇది హౌన్స్లోకి వచ్చాము. హౌన్స్లోకి ఎందుకు వచ్చామంటే ఏదన్నా బర్త్డే కదా, స్వీట్స్ సంథింగ్ ఏదన్నా చేద్దాము అన్నట్లు వచ్చాం సండే. కానీ స్వీట్ చేయలేకపోయాను. అండ్ సండే కదా, ఇక్కడ దగ్గర ఎయిర్పోర్ట్ అనమాట, హీత్రో ఎయిర్పోర్టు, వెరీ నియర్ ఈ హౌన్స్లోకి. అండ్ బిర్యానీ అవన్నీ కూడా బాగా దొరుకుతాయి. ఆల్రెడీ నేను ఒక వ్లాగ్లో చెప్పున్నాను, ఈ ఏరియా అంతా హైదరాబాద్ బిర్యానీ ఇలాంటి మన ఇండియన్ ఐటమ్స్ అన్నీ బాగా దొరుకుతాయని. సో 2 pounds, 250 pounds, 3 poundsకే చాలా తక్కువ ప్రైస్కి మనకి హైదరాబాద్ బిర్యానీ సూపర్ టేస్టీతో దొరుకుతుంది. సో ఇలా అందుకోసమని హౌన్స్లోకి వచ్చాము. యాక్చువల్గా వచ్చింది నెయ్యి కోసం వచ్చాం, జిఆర్బీ నెయ్యి. మాకు స్లోలో జిఆర్బీ నెయ్యి దొరకదు, నాకు జిఆర్బీ నెయ్యి వేస్తేనే కొంచెం మంచిగా స్వీట్ టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకోసం ఆ నెయ్యి కోసం మనం వచ్చాము. ఇక్కడ మన ఇండియన్వి దొరుకుతాయని. సో ఇంకెక్కడ ఒక బేకరీ షాప్ ఇలా ఉంటుంది, స్వీట్ షాప్, అన్ని ఇండియన్ స్వీట్స్ అయితే దొరుకుతాయి. ఇంకా నేను ఫలూడా తీసుకుందామని ఫలూడా తీసుకున్నా. అండ్ సండే ఎనీవే సండే కాబట్టి బిర్యానీలు కూడా తీసుకున్నాను. సో ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఇలా సైడ్కి ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు. చాలా ఇది జస్ట్ వెరీ నియర్ అనమాట మా ఇంటికి. సో ఇంకా ఎప్పుడైనా మన ఇండియన్ ఐటమ్స్ కావాలన్నప్పుడు ఇలా వచ్చేస్తాము. మ్యాంగోస్ దొరుకుతున్నాయి ఫుల్గా, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి రసాలు, బేనిసాల, బంగినపల్లి అన్నీ. సో ఇంకా అందుకని అవి తీసుకొనేసి ఎయిర్పోర్ట్ దగ్గర అన్నా కదా, సో ఫ్లైట్స్ తిరుగుతూనే ఉంటాయి. మొత్తం మనకి మటన్, నాటుకోడి, తలకాయ కూర ఇలాంటివన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా దొరుకుతాయి అన్నమాట ఈ హౌన్స్లలో. సో మాకు ఏదన్నా కొంచెం కావాలి అన్నప్పుడు ఇట్లే వచ్చేస్తాం. ఇది కూడా జస్ట్ 20 minutes మా ఇంటి దగ్గర నుంచి, అందుకని ఇంకా వచ్చేసాం సండే. సో మా బాహు ఏమంటే ఇక్కడ అలుగున్నాడు, మేము ఇంటికాడ వదలకుండా ఇట్లా తీసుకొచ్చామనేసి. లండన్ బస్సులు వెళ్తున్నాయి బికాస్ ఇది లండన్ జోన్ కాబట్టి. ఎక్స్బాక్స్ ఆడుకోవాలి సండే, నన్ను ఇట్లా షాపింగ్కి వద్దు అన్నాడు, కానీ మేమే తీసుకొచ్చాము, ఏదైనా స్నాక్స్ అలా తీసుకుంటాడు కదా అన్నట్లు దానికి అలిగున్నాడు అనమాట. సో ఇంకా అలా కొంచెం వెజిటేబుల్స్ కొన్ని కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. అలా ఒక వీకెండ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ బర్త్డే వచ్చే వీకెండ్ అనమాట ఇప్పుడు. ఇది వచ్చి వన్ థర్స్డే, బర్త్డే ముందు వచ్చిన థర్స్డే ఇది. సో ఇదేమంటే థర్స్డే మా బాహుకి స్విమ్మింగ్ ఉంటుంది. సో స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ కొనాలి కదా హనుకి, డ్రెస్సెస్, ఫుడ్ ఐటమ్స్ చేయడానికి వీటికి అన్ని షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు గిఫ్ట్ కొనాలి కాబట్టి ఇంకా స్మిత్స్కి వచ్చాము. మా హనుకి మేము ఒక 2 gifts, 1 గిఫ్టే అనుకున్నాం యాక్చువల్గా, ఈ కార్ అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళినాక మొత్తం రివర్స్ అయిందనమాట. అది లేదేమో బ్యాటరీ. సో యాక్చువల్గా ఒక కార్, బ్లూ కలర్ కార్ చూపించా కదా, అది కొందాం అనుకున్నాము, కానీ మా హను అంత ఎంజాయ్ చేయట్లేదు అనమాట ఆ కార్లో. ఇలా చిన్న వాటిల్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా అందుకనేసి వాటిల్లోనే ఒక గిఫ్ట్ అయితే కొన్నాము. ఏం గిఫ్ట్ కొన్నామని లాస్ట్లో చూసేస్తారు వీడియోలో. అండ్ ఇంకా ఇక్కడ ఇలా బొమ్మలు ఉన్నాయి.
మా హను నాకు అంత చాలా ఫాస్ట్గా పెద్ద అయిపోయాడు. వాడికంతట వాడు ఏం టాయ్స్ కావాలనేది చూస్ చేసుకుంటున్నాడు. అంటే కొత్తగా హ్యాపీగా అనిపించింది. లైక్ వాడి పాటికి వాడు వెళ్ళి నాకు ఇది కావాలి అని తెచ్చి మాకు అడుగుతున్నాడు, నాకు ఇది కావాలి అన్నట్లు. సో ఎంత ఫాస్ట్గా అయిపోయింది. నాకు రీసెంట్గా నేను డెలివరీ పెయిన్స్ అనుభవించి డెలివరీకి వెళ్ళాను. ఆ పెయిన్స్ ఆ స్ట్రగుల్ అవంతా అలోన్గా చేసుకున్నాం నేను చంటి. అవన్నీ అలా అనిపిస్తుంది కానీ అంత త్వరగా 2 years అలా ఫినిష్ అయిపోయింది. షాపింగ్ బర్త్డే షాపింగ్కి ఎంత ఖర్చు? 10,000 ఖర్చా? 15,000 ఎంత అయింది? 106 కదా. ఏమనుకున్న గిఫ్ట్ అయితే కొనలేదు. బికాస్ వాడు ఎంజాయ్ చేసి వాడు హ్యాపీగా ఉండాలి లాస్ట్గా. సో కాబట్టి వాడు ఏ కార్తో అయితే ఎంజాయ్ చేస్తాడో అవి మాత్రమే గిఫ్ట్స్గా కొనుక్కొని వచ్చామన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ ప్యాక్ చేసాము. ఇది వచ్చి సాటర్డే. సో ముందు రోజు ఫ్రైడే నైట్ అన్నీ ప్యాక్ చేసాము. ఇది సాటర్డే మార్నింగ్ పూజ చేసి బర్త్డే వచ్చిన ముందు వీకెండ్ అనమాట. బర్త్డే మండే వచ్చింది June 30. ఇది ముందు వీకెండ్ సాటర్డే. మండే అంటే ఆఫీస్ స్కూల్స్ ఇలా ఉంటుంది, లీవ్ పెట్టలేడు చంటి. సో కాబట్టి ఇంకా సాటర్డేనే వెళ్ళేసి వచ్చేసాం. ఇంకా మా బాహు ఏమంటే హనుకి కారు కొన్నాం కదా, అక్కడే ఒక లీగో తీసుకున్నాడు. లీగో పిచ్చి వాడికి 2 బర్త్డేలు ఉంటే 2కి ఖర్చు అవుతుంది మాకు. సో ఆబ్వియస్ అందరికీ అంతే అనుకోండి. సో ఇంకా అది మార్నింగ్ సాటర్డే మార్నింగ్ అనమాట. బర్మింగం టెంపుల్కి వెళ్దామని 7:50 అయ్యింది. వీకెండ్ కదా, ప్రశాంతంగా ఉంది. క్లైమేట్ కూడా అలా కొంచెం వర్షం పడేలాగా అలా ఉన్నిందనమాట. సో ఇంకా ఇప్పుడైతే బర్మింగం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మండే కుదరదేమో అన్నట్లు వర్షం స్టార్ట్ అయిపోయింది. మండే మన లోకల్లో ఏదైనా చిన్న టెంపుల్కి వెళ్దాంలే, కొంచెం సాటర్డే కదా వెళ్దాము అన్నట్లు బర్మింగం స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే బర్మింగం ఎంటర్ అయిపోయాము. కానీ డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళలేదు. బికాజ్ మా తమ్ముడు వస్తున్నాడు. సో మా తమ్ముడిని పిక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. మా తమ్ముడు అంటే మా డాడీకి తమ్ముడు కొడుకు అనమాట. ఆల్రెడీ ఒక వ్లాగ్లో మొన్న లండన్ వ్లాగ్లో పెట్టున్నాను. సో తను లెస్చర్లో ఉంటాడు. సో లెస్చర్ నుంచి స్లవ్కి రావాలంటే 3 hours జర్నీ. అదే బర్మింగం అయితే 1 hour జర్నీ అనమాట. సో అందుకని ఎలాగో మేము బర్మింగం వెళ్తున్నాం కాబట్టి తనను కూడా మేము బర్మింగంకి రమ్మని చెప్పేసి అక్కడ పిక్ చేసుకున్నాము. ఇక్కడ పంజాబ్ వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు అనమాట, సంథింగ్ పూజలాగా హరిద్వార్లో ఏదో బాగా కొంచెం గ్రాండ్గా అందరూ వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడైతే అలా మా తమ్ముడిని పిక్ చేసుకుని టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట, బర్మింగం టెంపుల్కి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే అకేషన్ ఏమున్నా ఏదున్నా ఇలా ప్రశాంతంగా గోవింద నామాలు వినిపిస్తున్నాయి కదా, అసలు ఆ ఫీలింగే సూపర్ ఉంటుంది. అకేషన్ ఏదున్నా ఎట్లున్నా మేమైతే టెంపుల్కి వచ్చేస్తాము. వెదర్ ఇట్ ఈస్ ముందర కానీ బ్యాక్ అకేషన్ నెక్స్ట్ డే కానీ అకేషన్ ముందు కానీ ఏదున్నా టెంపుల్కి అయితే వచ్చేస్తాము. సో బర్మింగం మంచిగా అనిపిస్తుంది ఆ టెంపుల్కి వస్తే. సో అందుకోసం వచ్చేసాం టెంపుల్కి. మార్నింగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్. సో మిరియాల పొంగల్ పెట్టున్నారు. ఇది సాటర్డే అని చెప్పాను కదా. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన ఈవినింగ్ అనమాట. హలో డాన్స్ అయ్యా, డింగ్ డింగ్ డింగ్. నీకు హ్యాపీ బర్త్డేనా? అనుకి హ్యాపీ బర్త్డే. డాన్స్ డింగ్ డింగ్ డాన్స్ 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 డాన్స్. హ్యాపీ టు యూ. నువ్వు చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు చెప్పా హ్యాపీ బర్త్డే టు యూ. సో ఈవినింగ్ ఏమంటే ఫోటోషూట్ తీద్దాము అన్నట్లు వీడియోస్, కొన్ని ఇన్స్టాకి వీడియోస్ ఇలాంటివన్నీ కావాలి కదా. బర్త్డే రోజు కుదరదు బికాజ్ మండే అండ్ సండే మేము కేక్ కటింగ్ పెట్టుకున్నాం. సాటర్డే ఇంకా ఇన్స్టాకి వీటికి అంతా వీడియోస్ కావాలి కదా, స్టేటస్లు పెట్టడానికి అంతా. అండ్ దట్ వీ వాంట్ మెమరీ, లైక్ ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే మెమరీస్ కోసం ఒక వీడియో అయితే క్రియేట్ చేసాము. సో నా ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ మీ భావన ఇన్స్టా ఐడి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఇంకా ఇలా వీడియో తీసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే గిఫ్ట్స్ నేను బర్త్డే రోజే ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ మా హనుకి అది కారని తెలిసిపోయింది. అండ్ మోర్ ఓవర్ మా బాహు అక్కడ అలిగి ఉన్నాడు. మా బాహుని కొంచెం నార్మల్గా తీసుకురావడానికి ఇలా గిఫ్ట్ అయితే ఆ రోజే ఓపెన్ చేసాము ఒక గిఫ్ట్. మా బాహు ఎందుకు కలిగి ఉన్నాడు అంటే నేను 2 number బెలూన్ కూడా తెచ్చున్నాను హీలియం గ్యాస్ ఫిల్ చేసుకొని. మా బాహుని ఇంట్లో నుంచి తీసుకురారా బయటకి, అది పెడదాము అనే లోపల వాడేం చేస్తాడు, ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాడు, వదిలేసినాడు, అది వెళ్ళిపోయింది పైకి. ఇంకా అప్పటికి టైం అన్ని షాప్స్ క్లోజ్, 9 అయిపోయింది నైట్.
నేను నాకు ఎలా కావాలో అలాంటి వీడియో అయితే అప్పటికి రాలేదు. 2 నెంబర్ ఏమో ఇట్లా వీడియో తీయకముందే పైకి వెళ్ళిపోయింది. బెలూన్స్ వదిలేసినాడు మా హను. చాలా డిసప్పాయింట్ అయిపోయా, చాలా కోపం వచ్చేసింది. ఇంక అందుకని ఫుల్ తిట్టేశాను అనమాట మా బాహుని. లేటర్ మళ్ళీ మా చంటి మా తమ్ముడు వెళ్ళి ఇంకో బెలూన్ తీసుకొని వచ్చారు 2 నెంబర్ది. ఇంకా నార్మల్గా హీలియం గ్యాస్ కాకుండా నార్మల్గానే బ్లో చేసి కొంచెం ఫొటోస్ తీసాము. మా హను కూడా ఫుల్ బెలూన్స్ అన్నీ చూసి ఎగ్జైట్ అయ్యి వాడు ఎలా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండే బెలూన్స్ అన్నింటిని కూడా బ్లాస్ట్ చేస్తాడు, వదిలేస్తున్నాడు, అలా అంతా చేశాడనమాట. సో కొంచెం డిసప్పాయింట్ మోడ్లో ఉన్నాను. బట్ స్టిల్ ఫైనల్లీ నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చింది. అందుకోసం ఇంకా మా బాహుని కొంచెం మంచిగా చేయాలి, ఆ మూడ్ ఆఫ్లో ఉన్నాడనమాట. బాగా తిట్టేసాను పాపం వదిలేసినాడని. ఇంకా అందుకని వాడి మూడ్ ఆఫ్ నుంచి మంచిగా బయట తీసుకురాలని ఒక గిఫ్ట్ అయితే ఓపెన్ చేపిస్తాను. సో మా హను ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడో ఆ కారు కోసము, మా బాహు కూడా అంతే ఎగ్జైటెడ్గా ఉన్నాడనమాట ఆడుకోవడానికి వాడికి ఆ కార్తో. సో వాడికి ఈ కార్ తెచ్చామని తెలిసిపోయింది మా హనుకి. వాడు ఓపెన్ చేసేంతవరకు ఒప్పుకోలేదు. ఇంకా వాడికి తెలియకుండా మేము దాన్ని హైడ్ చేసి ప్యాక్ చేసి ఏదో చేసి కొంచెం ఒక 2 days దాచిపెట్టాము. సో ఫైనల్లీ ఈ కార్ అయితే తీసుకున్నాడు. వాడు బాగా ఎంజాయ్ చేశాడు ఈ కార్లో. గుద్దిచ్చా అన్నని పడక ప్లీజ్ అను అన్న పై ఎక్కించే కారు. నువ్వు రా ఇక్కడ రా, ఆ మామ దగ్గరికి రా. వదిలినాడు కదా మళ్ళీ. సో ఇది వచ్చేసి సండే అనమాట. సండే మా అక్క వాళ్ళని మా మామ వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేశాను. సో హను బర్త్డే మండే వచ్చింది, June 30. సో ఇంకా మండే అంటే అందరికీ ఆఫీస్లో అంతా ఉంటుంది అండ్ దూరం నుంచి రావాలి మా అక్క వాళ్ళు కూడా. కాబట్టి ఆఫీస్ అయినాక రావాలి అంటే కూడా కొంచెం కష్టం కదా విత్ కిడ్స్. అందుకనేసి ఇంకా సండే ప్లాన్ చేశాను. ట్రీట్ ఇచ్చేసి కేక్ కటింగ్ అయితే చేద్దామని సండే ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా మా అక్క వాళ్ళైతే వచ్చేసారు. ఆఫ్టర్నూన్ 2:30 అరౌండ్ అలా వచ్చారనమాట. మేము ఈవినింగ్ పార్టీ అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా మా అక్క వాళ్ళు వచ్చేసారు. నేనైతే మ్యాంగో సాగో అని చేశాను, అంటే సగ్గుబియ్యంతో చేశాను మ్యాంగో జ్యూస్ లాగా. అండ్ మా మామ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇది వచ్చి తాటి ముంజులు బర్మింగం టెంపుల్లో దొరికిందనమాట. ఒక షాప్లో కొనుక్కున్నాను తాటి ముంజులు. సో ఆ మ్యాంగో సాగోలో ఆ తాటి ముంజులు కొంచెం కట్ చేసి పీసెస్ వేసాను అనమాట. వెరీ హాట్ ఉన్నింది మాకు, హీట్ వేవ్ అనమాట. ఒక 3 days 33 to 34 degrees వరకు వెళ్ళింది టెంపరేచరు. कोई भी नहीं आना बोला। अन्नी जाओ। हैप्पी बर्थडे अन्नी जाओ। హను ఉఫ్ఫను ఫైర్. Happy birthday to you. వాడికి అది కావాలంట. జరు బాబీ వెనక్కి వెళ్ళిపోతా. నువ్వు కట్ చేసిరా బాబీ వాటితో పాటు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ,
చేసి సో అలా మా హనుగాడి కేక్ కటింగ్ జరిగిందనమాట. ఇప్పుడే చేసిన రివెంజ్. చూడ గిఫ్ట్లు అన్నీ అప్పుడే తీసి ఓపెన్ చేసేసి వాహన్ అడిగాడంట నువ్వే ఇటు కొట్టమని. నేను ఊరికే అన్నా, నిజంగా సీరియస్ గా. సో ఇంకా అలా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఈ నియర్ బై హౌస్ మోవా అని ఒక రెస్టారెంట్ అనమాట, బఫెట్ అనమాట రెస్టారెంట్. సో అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చిన్న యాక్సిడెంట్ జరిగింది, చిన్నదో పెద్దగానే జరిగింది యాక్సిడెంట్ అయితే. వీడిది ఇంకా దారుణంగా అయింది అదే. అదట్ట. సో మనుషులకైతే ఏం కాలేదు, బట్ రోడ్ కార్లు మాత్రం బాగా యాక్సిడెంట్ అయినాయి. అది కొంచెం నేరగా ఉంటుంది అనమాట, రోడ్డు నేరోగా. సో అది కొంచెం డేంజర్ రోడ్డే ఆ రోడ్డు. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది మేము ట్రీట్ ఇచ్చిన రెస్టారెంట్ అనమాట. సో ఆల్రెడీ బుక్ చేస్తున్నాము, ప్రీ బుకింగ్ చేస్తున్నాము మాకు అనేసి, బర్త్డేకి ఇంతమంది వస్తాం మేము అని. అండ్ ఇది వచ్చి శ్రీలంకన్ రెస్టారెంట్. ఆల్రెడీ ఎవరో బర్త్డే పార్టీ అయితే జరుగుతూ ఉన్నింది అక్కడ. అండ్ మాకు ఒక టేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఏమంటే మా మామ ఒక్కడే వచ్చాడు, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పాప అయితే రాలేదు. బికాస్ తనకి స్విమ్మింగ్ ఉంది, ఆ రోజు కాంపిటీషన్ ఉందంట. సో వాళ్ళు కేక్ కటింగ్ వరకు ఉండి ఆ తర్వాత స్విమ్మింగ్ కాంపిటీషన్కి అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ మేము కాంపిటీషన్ అయిపోయినాక జాయిన్ అవుతాం 8 o'clock అరౌండ్ అన్నట్లు అన్నారు. సో అందుకని మేము వచ్చేసాం, వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. ఇంకా మొత్తం ఇది నాన్ వెజ్ వెజ్ మిక్స్ రెస్టారెంటే. సో మేము ఫుల్లీ నాన్ వెజ్, మా అక్క నేను అంతా నాన్ వెజే. మా మామ ఫ్యామిలీ అండ్ మా అక్క ఫ్యామిలీ అందరూ వెజిటేరియన్స్. ఓన్లీ మేము ఒక్కటే నాన్ వెజ్, మా అక్క ఒక్కటి నాన్ వెజ్ తింటుంది. సో మేమంతా నాన్ వెజ్, మిగతా అంతా వెజిటేరియన్సే. సో ఇదంతా సలాడ్స్ చాలా బాగుండింది, టేస్ట్ అయితే సూపర్గా టేస్ట్ ఉండింది. ఫస్ట్ టైం వెళ్తున్నాము. డిఫరెంట్ సెక్షన్స్, వెజ్ నాన్ వెజ్ ఇట్లా సలాడ్స్, పానీపూరి అండ్ డెజర్ట్స్ ఇలా అన్ని డిఫరెంట్గా ఒక్కొక్క ఏరియా అన్నట్లు పెట్టేశారు. నాకు ఇక్కడ బాగా అనిపించింది అంటే ఈ వెజల్స్ భలే అనిపించాయి, డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయన్నమాట. అంత పింగాణి అన్నట్లు కనిపిస్తుంది, కానీ అవి షేడ్స్ అలా ఉన్నాయి, కలర్ షేడ్స్. అప్పము అన్నీ కూడా ఉన్నాయి, కొత్తు పరాటాస్ అన్ని లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. చూసేకి బౌల్స్ షేప్స్ పింగాణి లాగా ఉన్నాయి, కానీ అవన్నీ స్టీల్వి, కొంచెం అదేమంటారు ఒకలాంటి కైండ్ పార్ట్స్ లాగా ఉన్నాయన్నమాట. సో ఇంకా అంత నాన్ వెజ్ మొత్తం ఫిల్ చేసుకొని మంచిగా మోమోస్, చికెన్ మోమోస్ ఉన్నాయి, వెజ్ మోమోస్ ఉన్నాయి, అండ్ చికెన్ కొత్తు పరాటా, చిల్లీ చికెన్, ఫిష్, ప్రాన్స్, ఎవ్రీథింగ్, మటన్, ల్యామ్ చాప్స్ ఏది కావాలంటే అవి ఉన్నాయన్నమాట. లైవ్ కౌంటర్స్లో వచ్చి ల్యామ్ చాప్స్ అండ్ మనకి ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా మనం కస్టమ్ చేసుకోవచ్చు అనమాట. మాకు ఈ వెజిటేబుల్స్తో రైస్ కావాలి, ఈ వెరైటీస్తో రైస్ కావాలి అంటే వాళ్ళు లైవ్లో చేసి ఇస్తారనమాట. మీ రిక్వైర్మెంట్స్ పెట్టి లైక్ ఏం కావాలంటే అది యాడ్ చేసి వెజిటేబుల్స్తో కానీ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ లైక్ బిర్యానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది కావాలో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకంటూ కొంచెం అన్నట్లు లైవ్ కౌంటర్స్లో చేసిస్తారు. కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి చూస్ చేసుకుంటే. సో ఇంకా నేను కూడా నాన్ వెజ్ ఫుల్గా లాగిచ్చేసాను అనమాట. నాన్ వెజ్ ప్రియురాలు మేము అంతా, నాన్ వెజిటేరియన్, ప్యూర్లీ నాన్ వెజ్ ఫుల్ తింటాం మేము. వీక్లీ 2 times తిన్నాను అంతే, సాటర్డే అండ్ థర్స్డే. మా చంటి సాటర్డే అండ్ మండే, మిగతా అన్ని రోజులు తింటాము. సాటర్డే ఈజ్ కామన్ అందరికీ, మిగతా అన్ని రోజులు నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది మాకు ఇంట్లో. సో అలా మొత్తం డిన్నర్ తినేసి మా బాహు ఏమంటే ఇక్కడ డెజర్ట్ లాగా తీసుకుంటున్నాడు. ఈ చాక్లెట్ ఫౌంటైన్ ఉండింది, మ్యాష్మెలో స్ట్రాబెరీస్ అండ్ బ్రౌనీస్ అయితే యాడ్ చేస్తున్నారు. అది బ్రౌనీ కాదు, సమ్ స్పాంజ్ కేక్ కైండ్. సో అవన్నీ యాడ్ చేసుకొని ఫౌంటైన్, చాక్లెట్ ఫౌంటైన్, ఇది ఈవెన్ ఇండియాలో కూడా ఉంటుంది కదా.
సో ఇంకా మా బాహుగాడు ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట ఈ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర. ఎక్కువ ఫాస్ట్గా బిర్యానీ అవి తినేసాడు. ఈ డెజర్ట్స్కి వచ్చేసాడు. ఇంకా ఇక్కడ ఏమంటే మా అక్క వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. 8:15 అలా అయిపోయింది. ఇంకా వాళ్ళు 1 hour జర్నీ వెళ్ళాలి కదా. సో అందుకని వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అప్పుడే ఇంకా మా మామ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప వచ్చారు కాంపిటీషన్ ఫినిష్ చేసుకొని. సో ఇంకా టైం అయితే 9:40 అరౌండ్ అయ్యింది. ఇంకా రిటర్న్ అయితే అవుతూ ఉన్నాము. 9:50 అయిపోయింది. సో వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా తమ్ముడు కూడా స్టార్ట్ అయిపోతున్నాడు అనమాట లెక్చర్కి. సో అందుకని వాడిని డ్రాప్ చేయడానికి మా చంటి వెళ్ళాడు. ఇంకా ఈ లోపల మా బాహు ఈ పెత్తనాలు చేస్తున్నాడు అనమాట. సండే వచ్చిన గిఫ్ట్లు తీస్తా. అండ్ ఇది వచ్చి ఎగ్జాక్ట్ బర్త్డే రోజు June 30 బర్త్డే రోజు అనమాట. ఇది మా వాడి డ్రెస్, ఇది అనమాట బర్త్డే అవుట్ఫిట్. సో ఇంకా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా అన్ని కేక్స్ కట్ చేస్తూ వస్తున్నాడు. యాక్చువల్ బర్త్డే రోజు కూడా కేక్ కట్ చేయాలి కాబట్టి ఆజ్దాకి వచ్చాం కేక్ తీసుకోవడానికి. Tell me which one you want. విచ్ వన్ యూ వాంట్? Which one? ఏం కావాలి చెప్పండి. సో అలా కేక్ కూడా వాడికి ఆప్షన్ ఇచ్చాము. వాడు దాంట్లో కార్ కేక్ సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్గా మొత్తం ఈ సెకండ్ బర్త్డే అంతా వీడికి కార్ థీమ్లోనే వెళ్ళింది. ఈ మధ్య కార్ పిచ్చి ఎక్కువైందనమాట మా హనుకి. కార్లు అసలు ఫుల్ ఆఫ్ కార్లు ఉన్నాయి. హాట్ వీల్స్ కార్లు అయితే లెక్కలేదు. ఎక్కడంటే అక్కడ సోఫాల కింద ఎక్కడ చూడ అక్కడ ఉన్నాయి. సో ఇది యాక్చువల్ బర్త్డే రోజు. మా బాహు కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చాక చంటి ఆఫీస్ అయిపోయినాక ఈవినింగ్ చేసామన్నమాట కేక్ కటింగ్. ఉఫ్ అన్న 3, 2, 1 go. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Hanu. Happy birthday to you. Yay! Hooray! మళ్ళీ కేక్ కట్ చేయి. వాడు కట్ చేసి హను కట్ ద కేక్. ఇంత సాఫ్ట్ గా ఉంది. హను కట్ ద కేక్. కేక్ కట్ చేయి. కేక్ వాడికి నాన్న ఇప్పుడు అని పెట్టాలంట. పెట్టలే ఏం కాదు పెట్టు. హను బర్త్డే కేక్ వాడికి చేతికి. కట్ చేయి. కట్ నువ్వే కట్ చేయాలా? నువ్వంట వదిలే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే నాన్న. బాగా నువ్వు జరుగురా కొంచెం టక్కని. హ్యాపీ బర్త్డే డియర్ హను. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ నువ్వు చెప్పు. నువ్వు క్లాప్. థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. సో వాడంతటా వాడు కేక్ కట్ చేయాలని వెయిట్ చేస్తా ఉన్నా. ఫైనల్లీ కట్ చేశాడు. సో వెరీ హ్యాపీ. అండ్ ఇంకా నైట్ డిన్నర్కి పిజ్జా తెచ్చుకున్నాము. సో పిజ్జా అయిపోయినాక మా చెల్లెలు ఇక్కడ తిరుపతిలో కేక్ కట్ చేయించింది. హ్యాపీ బర్త్డే హను చెప్పు. హ్యాపీ బర్త్డే హను కాబట్టండి. చాలరా హార్ట్స్ అన్ని ఎత్తుకొని తిను. అట్టే తీసుకో. ఫోన్ పెట్టుకో. వీడియోలోకి ఫోన్ పట్టుకున్నావు రాజు దగ్గర. ఇట్టే తిప్పించు హను చాక్లెట్. ఇక్కడ మేము వీడియో కాల్లో అటెండ్ అయ్యామన్నమాట వాడి కేక్ కటింగ్ టైంకి. ఇండియాలో ఈవినింగ్ కట్ చేసాం. మా కళ్యాణం ఏమంటే బాహు బర్త్డే అయినా హను బర్త్డే అయినా ఇద్దరు బర్త్డే ఎవరిదైనా కూడా వాడు తిరుపతిలో కేక్ కట్ చేయాలి అంటాడు. సో అలా కేక్ అయితే కట్ చేశారు హను బర్త్డే రోజు. అండ్ ఈ కేక్ వచ్చి మా అత్త వాళ్ళు కట్ చేశారు హను బర్త్డేకి. ఓవరాల్ మా హను కట్ చేసిన 4 కేక్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ మేము ఇది ఇంకో గిఫ్ట్ 2 గిఫ్ట్స్ తీసుకున్నాం. ఒకటి సైకిల్, ఒకటి ఇది. అండ్ ఫుట్బాల్ కోర్టుది ఒకటి తీసుకున్నాం. అది చిన్నదే. ఈ సైకిల్ వచ్చి బ్యాలెన్సింగ్ సైకిల్ అంటారు. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇట్లాంటి సైకిల్స్తోనే స్టార్ట్ చేస్తారు లర్నింగ్ అనమాట, సైకిల్ లర్నింగ్. సో కాబట్టి ఫస్ట్ అయితే ఈ సైకిల్ ఇస్తాం. దీనికి పెడల్ ఉండదు, బ్యాలెన్సింగ్ అనమాట. కాళ్ళతోనే తోసుకుంటే బ్యాలెన్సింగ్ నేర్చుకుంటారు. సో ఆ సైకిల్ కూడా ఒకటి తీసేసాం. చంటేకి ఇష్టము అది తీసేయాలని. వాడు దాంతో కొంచెంసేపు ఆడాడు.
సో అందుకు ఒక కారు, ఈ సైకిల్ అయితే మా తరపు నుంచి గిఫ్ట్స్. ఇంకా కొన్ని మా అక్క వాళ్ళు గిఫ్ట్ చేసి ఇచ్చారు, డ్రెస్, కొన్ని టాయ్స్. సో అలా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. అలా మా హను బర్త్డే అయితే హ్యాపీగా ప్రీ బర్త్డేస్ అన్నీ కంటిన్యూగా ఒక 1 వీక్ జరిగినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది బర్త్డే. సో అలా సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యాడు 3కి. సో ఇలా చాలా బర్త్డేస్ జరుపుకోవాలని హ్యాపీగా ఉండాలని లైఫ్ లాంగ్ బ్లెస్ చేయండి. అండ్ అదనమాట వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. బాయ్, సీ యూ సూన్. ఇవి అనమాట చిన్న ఫోటోషూట్ చేసాము. చాలా కష్టపడ్డాము ఈ ఫొటోస్ వచ్చేకే. అస్సలు ఉండలేదు, వాడు కోఆపరేట్ చేయలేదు. బట్ సమ్ క్యాండిడ్ ఫొటోస్ అలా అన్నీ బాగా వచ్చాయన్నమాట. సో అదే మా హను బర్త్డే వ్లాగ్ ఇలా చేసాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.